అండి ఈరోజు నేను మైసూర్ పప్పు కర్రీ చేయబోతున్నాను. ముందుగా మైసూర్ పప్పు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇలా మైసూర్ పప్పు ఒక కప్పుని వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, 2 టమాటా, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర, పోపు గింజలు, కొంచెం శనగపప్పు, 3 ఎండుమిర్చీలు, కారం, ఉప్పు, ఇంకా పసుపు. ఓకేనా అండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా పడుతుంది, అది కూడా తీసి పక్కకు పెట్టుకోండి. ఓకేనా. ఆనియన్ వచ్చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం పొడుగ్గా, టమాటా మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ వంపేసుకొని పప్పు పక్కకు పెట్టేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. నేను ఆన్ చేసేసుకొని ప్యాన్లో ఉన్న వాటర్ని పోయేదాకా ఉంచేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. 2 పావులు వేసుకుంటున్నానండి నేను ఆయిల్. 2 పావులు ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్, నెక్స్ట్ పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. చూడండి, ఇలా పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా వేగేదాకా ఉంచేసుకొని దీంట్లోకి మనం చేసుకున్న 3 ఎండుమిర్చీలు, ఇలా ఎండుమిర్చీలు కొద్దిగా వేగాక మనం చేసుకున్న పోపు గింజలు, వేసేసుకొని వాటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. చూడండి, కొద్దిగా వేగుతున్నాయి చూడండి బాగా. వేగాక కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఓకేనా. ఒకసారిగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇది ఏమైనా కర్రీస్ లేనప్పుడు చాలా ఈజీగా తొందరగా అయిపోయేదండి. బ్యాచిలర్స్ కూడా చాలా తొందరగా చాలా ఈజీ ప్రాసెస్తో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు తినబుద్ధి కానప్పుడు ఊరికే ఇవే కర్రీసా అన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ప్లస్ ఫాస్ట్గా అయిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది మనకి. నెక్స్ట్ కొద్దిగా మగ్గాయి కదండి, టమాటో వేసేసుకుంటున్నాను. చూసారా, 2 టమాటోస్ అండి. చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. టమాటా ఉంటే ఇందులో కొద్దిగా టేస్ట్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతుందండి ఈ కర్రీకి, టమాటా ఉండడం వల్ల. ఓకేనా. ఒక టమాటా వేసాం కదండి, ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేద్దాము. రండి, 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇలా లిడ్ ఓపెన్ చేసేసుకొని ఒక్కసారి అడుగంటకుండా కలిపేసుకున్నామండి. ఈ తాలింపు అనేది మొత్తం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు నేను టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, చూడండి టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను నేను. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇస్తున్నాను, 1 స్పూన్. ఓకేనా అండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేద్దాం. లో ఫ్లేమ్లో ఉంచేసి ఓపెన్ చేసేసి మనం తీసుకున్న పప్పు యాడ్ చేద్దామండి.
ఓకేనా. ఇప్పుడు ఈ లిడ్ అంటే ఈ పప్పు కొంచెం బాయిల్ కావాలి కాబట్టి, కొద్దిగా పప్పు బాయిల్ కావాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకేనా అండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాసెస్ ఏంటంటే ఇలా, అంటే కారం ఉప్పు వేస్తే కొద్దిగా పప్పు ఉడకదండి. సో అందుకోసమే ఫస్ట్ ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కలబెడదామండి. చూడండి ఎలా ఉడుకుతుందో పప్పు. ఒకసారి ఇలా కలిపిద్దాము. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఓపెన్ చేసి ఒకసారి కలపెట్టేసుకొని ఇంతసేపు మీకు చెప్పాను కదండి, 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్. ఓకేనా అండి. కలిపేసుకోండి ఒకసారి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుందాము. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కలుపుకుందామండి. చూడండి నేను పైన లిడ్ క్లోజ్ చేసా కాబట్టి వాటర్ ఎక్కువ వస్తున్నాయి. ఇలా వాటర్ వస్తే పప్పు బాగా ఉడుకుతుంది. ఒకవేళ మీకు అలాంటి లిడ్ ఆప్షన్ లేకపోతే పైన కొన్ని ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకోండి. చాలా బాగా పప్పు ఉడుకుతుంది. చాలా బాగుంటుంది ప్లేట్లో కొంచెం వాటర్ పోసి పెడితే. ఓపెన్ చేసేసి మీకు ఉప్పు కారం సరిపోయిందని చూసుకోండి. నేను చూశాను, నాకు సరిపోయింది ఉప్పు కారము. ఓకేనా. ఉప్పు కారం సరిపోతే ఒకవేళ పడుతుంది అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఓకేనా. నాకు సరిపోయింది. ప్లస్ నాకు పప్పు కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి కొద్దిగా గరం మసాలా వేసుకుంటాను నేను ఈ పప్పుకి. చూడండి నేను కొద్దిగా గరం మసాలా తీసుకున్నాను. టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా గరం మసాలా తీసుకుంటే. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్టయితే కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేయండి. నా దగ్గర కొత్తిమీర లేదు. కొత్తిమీర యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా ఒక 2 మినిట్స్ గరం మసాలా వేసాం కదండి. ఒక 2 మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేస్తే పప్పు కర్రీ అయిపోతుందండి. చూసారు కదా, నేను మసాలా వేసి లిడ్ క్లోజ్ చేశాను. ఇంకా నా పప్పు ఉడికిపోయిందండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే పప్పు కర్రీ ఫినిష్ అయింది. చూడండి నా పప్పు అయిపోయిందండి. నేను చెప్పాను కదా, మీ దగ్గర ఒకవేళ కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఓకేనా. పైన పెట్టేసుకుంటుంది. ప్లీజ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.